విషయాలని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా మనము ప్రతి ఒక్క ఊరిలో మనము వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. అందులో జ్ఞాన సాధన, ధ్యాన సాధన, 10 గంటల ధ్యానము అద్భుతంగా, ధ్యానం కుదరని వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా అక్కడ ధ్యానం కుదిరి చాలా మంది ప్రజలు యాక్టివేట్ అయ్యి పత్రిజీ మహిళా చైతన్యంలోకి వస్తున్నారు. ఈ యొక్క గురువుల యొక్క జ్ఞానాన్ని అందుకుంటున్నారు ఫ్రెండ్స్. అందులో భాగంగా శివరాత్రికి మనం ప్రతి సంవత్సరము ధ్యాన జ్ఞాన సుదర్శన యాగాన్ని జరుపుకుంటున్నాము. అక్కడ మనం గురువుల యొక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రవచనాలను తీసుకున్నాము. ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని పొంది మన యొక్క జీవితంలో ఆచరణలో పెట్టుకోవడం వల్ల మనకి ఎంతో లైఫ్లు చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన ఇందులో భాగంగా ప్రతిరోజు జూమ్ సెషన్ ని ఏర్పాటు చేసుకొని ప్రాతకాల ధ్యానం 3 నుంచి 6 వరకు, 6 నుంచి 7 వరకు గురువుల యొక్క సజ్జన సాంగత్యాన్ని మనం స్వీకరిస్తున్నాము. అందులో భాగంగా మనకి ధ్యాన లహరి ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి శివప్ప సార్ మనకి 2 రోజుల నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ రోజు సార్ విచ్చేసి ఉన్నారు. సార్కి పత్రిజీ సార్తో చాలా ముఖ్యమైన సత్సంబంధాలు ఉన్నాయి. సార్ యొక్క మాట వింటేనే మనకి చాలా ఎనర్జీ వస్తూ ఉంటుంది. నేను ప్రత్యక్షంగా సుదర్శన ధ్యాన యాగంలో సార్ చెప్తూ ఉంటే మేము పక్కన కూర్చున్నా కానీ మాకు ఎంతో సార్ యొక్క ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు వాటిని మీరు వేస్ట్ చేసుకోకండి. ఇంకా అందరం సార్ యొక్క కంటెంట్ ని వినడానికి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. సార్ ని హార్ట్ఫుల్ గా మన పత్రిజీ మహిళా చైతన్యం వేదికకి ఆహ్వానపరుచుకుందాం. సార్, వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం. సార్, మీ యొక్క ఆత్మజ్ఞాన ప్రబోధాన్ని మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. నమస్తే సార్. నిన్నే మన రాముడి గురించి చెప్పుకున్నాం, నిన్న కృష్ణుడి గురించి చెప్పుకున్నాం. కృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తరగదది. దశావతారాలన్నింటిలో కన్నా కీలకమైనది ఏంటంటే రామావతారం, కృష్ణావతారం. రాముడు లలితాదేవి అంశ, కృష్ణుడు శ్యామలాదేవి అంశ. అందుకే కృష్ణుడు కన్నయ్య అంటారు, నీలమేఘ శ్యాముడు అంటే నల్లగా ఉంటాడు. ఈ సృష్టి మొత్తం మీద దశావతారాల్లోనూ ఈ 4 యుగాల్లోనూ అందమైన సౌష్ఠమైన వ్యక్తులు ఎవరు అంటే శ్రీరాముడే. దాని తర్వాత గౌతమ బుద్ధుడు వస్తాడు, తర్వాత వివేకానందుడు అంటారు. కానీ శ్రీరాముడు ఉండేటువంటి ఆ వర్చస్ కానీ ఆ తేజస్ కానీ ఎవరికీ లేదు. ఎందుకంటే లలితాదేవి అంశ. ఆ శ్రీరాముని చూసిన తర్వాత ఋషులు సైతం మోహించారు. ఆ ఋషులు చూసి శ్రీరామ శ్రీరామ దగ్గరికి వెళ్ళకపోతే వద్దు వద్దు, తాగడానికి లేదు, ఈ జన్మకి నేను ఆల్రెడీ ప్రమాణం చేశాను మా అమ్మకి, జానకిదేవి ఒక్కతే నాకు పట్టమహిషి అని వాళ్ళందరికీ చెప్తాడు. అయ్యా ఏమిటి అంటే ఆ కోరిక తీరలేదు కాబట్టి ఆ మోహంతోటే కృష్ణావతారంలో పుట్టిన గోపికలే రామావతారంలో ఉండేటువంటి ఋషులు రాముణ్ణి ఆకర్షించినటువంటి వ్యక్తులందరూ. ఆ కోరిక తీరలేదు కాబట్టి కృష్ణావతారంలో గోపికగా జన్మించారు. అందుకే గోపికలతోటి ఎక్కువ ఉండేవాడు. 16,000 మంది గోపికల్ని ఏమీ పెళ్లి చేసుకోలేదు ఆయన. తన మామ ఆ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరినీ తాను గాంధర్వ వివాహం చేసుకుని వదిలేస్తే ఆ గోపికలకి సమాజంలో గుర్తింపు లేకపోతే వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వడం కోసం వాళ్ళందరినీ
పెళ్లి చేసుకున్నాడు తప్ప వాళ్ళందరితో సంసారం ఏం చేయలేదు. ఆయన వాయిస్ భార్య కొంచెం సార్ కొద్దిగా స్పీకర్ కొంచెం రైజ్ చేస్తారు, కొంచెం వాయిస్ చిన్నగా వస్తుంది. ఇప్పుడు వినబడుతుందండి? ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఓకే సార్. సో ఆయన పెళ్లి చేసుకున్నది, శ్రీకృష్ణుడు ఎవరిని పెళ్లి చేసుకోలే కానీ నారదుడు అడుగుతాడు ఒకసారి వచ్చి, భూలోకం అంతా పర్యటించి వస్తున్నాను, ఒక భార్యని పెళ్లి చేసుకుని అందరూ కష్టాలు అనుభవిస్తున్నారు, నువ్వు 8 మందిని ఎలా పెళ్లి చేసుకున్నావు, ఎలా కాపురం చేస్తున్నావు ఏంటి అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఆ 8 మంది నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నేను వాళ్ళని పెళ్లి చేసుకోలేదు, కనుక నాకు ఆ బంధంలో చిక్కుకోలేదు నేను. 8 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ 8 మంది ఎవరు అసలు? ఆ కృష్ణుడి భార్యల పేరు ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అది వెళ్ళాలంటే రామావతారంలోకి వెళ్ళాలి. మనందరికీ తెలిసిన స్టోరీలో ఏంటంటే, రాజశివయాగం చేసేటప్పుడు, అశ్వమేధయాగం చేసేటప్పుడు రాజు యాగంలో కూర్చోవాలంటే ఆయన భార్య ఉండాలి. సీతాదేవి భార్య లేదు కాబట్టి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోను అన్నాడు. మరి ఏం చేశారు? బంగారు సీతను తయారు చేసి దాంట్లో చైతన్యాన్ని ప్రవేశపెట్టి ఆయన పక్కన కూర్చుని బంగారు సీతతో యాగాలు కంప్లీట్ చేసినట్టుగా మన చరిత్ర రామాయణంలో చదువుకున్నాం. మన దృష్టికి వచ్చింది ఒకటే, ఆ రామావతారంలో ఆయన ఎన్నిసార్లు యాగం చేశాడో, ఆ అన్ని 60,000 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి శ్రీరామచంద్రుడు క్షామంతో ఎన్నోసార్లు ఎన్నో యాగాలు చేశాడు. అలా 7-8 సార్లు జరిగినటువంటి యాగాలలో తన భార్య బదులు బంగారు సీతను పెట్టి చైతన్యాన్ని ప్రవేశపెట్టి యాగం కంప్లీట్ చేశారు. ఆ బంగారు సీతలు అక్కడే ఉండిపోయినాయి. వాటికి మోక్షం ఇవ్వడం కోసమే కృష్ణావతారంలో ఆ 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆ 8 మంది ఎవరు అంటే రాధ, ఆమెని రుక్మిణి అని కూడా అంటారు, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, సుదంత, లక్షణ. అందుకే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే కృష్ణుడికి విగ్రహం చుట్టూ 8 మంది భార్యలు ఉంటారు. ఆ 8 ఎవరంటే రామాయణంలో ఉండేటువంటి బంగారు సీతలు. ప్రతిదాన్ని సూక్ష్మంగా మనం గ్రహించాలి. ఏమిటో ఈ భారతదేశమే కాదు, ప్రపంచం అంతా తీస్తే శ్రీకృష్ణుడిని ఆరాధించినట్టుగా రాముడిని ఎవరు ఆరాధించరు. రాముడు ఏమిటో ఒకానొక అపప్రద మనం పెట్టుకున్నాం కాబట్టి రాముడు మనకు దూరం అయ్యాడా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అందుకే పత్రిజీ చాలాసార్లు ఆయనకి ఏదైనా మన ఊతపదంగా రామచంద్ర రామచంద్ర అనుకుంటూ ఉండేవాడు. శ్రీరామనవమి వచ్చిందంటే రాముడి విగ్రహాలన్నీ ఎక్కడున్నా తీసుకెళ్ళి కడిగేసి తోమేసి శుభ్రంగా పెట్టుకుని ఆ రోజు ఏదో పూజ చేసి నైవేద్యం పెట్టేసి ముగించేస్తారు. కానీ కృష్ణుడిది అలా కాదు. ఎందుకు రాముడు అలా చేస్తారో అర్థం కాదు. ఎందుకంటే రాముడి పట్ల మనం చేసిన అపప్రద అలా ఉండిపోయింది. ఆ అపప్రదను కనుక మనం తొలగించుకోగలిగితే రాముడి పట్ల
మనకి అంకిత భావం కలుగుతుంది. ఏమిటి ఈ పుక్కిట పురాణాలను ఎందుకన్నారంటే దాంట్లో ఉండేటువంటి అబద్ధాలన్నీ అందులో వేశారు కాబట్టి. వాలి వాలి ఎవరు? రావణాసుని సైతం భుజం మీద శంఖంలో పెట్టుకుని నొక్కి 7 సముద్రాలు ముంచేసినవాడు రావణాసురుడు. అంత శక్తివంతుడు, అంత కెపాసిటీ ఉంది. అటువంటి వాలితో యుద్ధం చేశాడు, అది కీలకం. వాలి అప్పట్లో ఉండేటువంటి వానర రాజు. కోతి అనే తెలుగు పదం అయితే దాన్ని సంస్కృతంలో మర్కటము అంటారు. వానరము అంటే కోతి కాదు. ఈ భూమండలంలో ఇప్పుడు మనం ఉన్నది మానవులో, వాళ్ళని ఇంగ్లీష్లో హ్యూమన్స్ అంటారు. ఈ హ్యూమన్ సివిలైజేషన్ ఇప్పుడు ఎలాగైతే భూమి మీద నడుస్తుందో, ఒకానొకప్పుడు అట్లాంటియన్స్ ఉండేవారు, ఆ సివిలైజేషన్ పోయింది. లెమూరియన్స్ ఉండేవారు, ఆ సివిలైజేషన్ పోయింది. వాళ్ళకన్నా ఎన్నో సివిలైజేషన్స్ ఈ భూమి మీద పుట్టాయి, పోయాయి. అందులో ఉండేటువంటి ఒకానొక సివిలైజేషను డార్విన్ సిద్ధాంతాన్ని అంతా కూడా అర్థం చేసుకుంటే మానవ జాతి ఉండేది, వాళ్ళకి తోకలు ఉండేవి, వాళ్ళని టెయిల్ మెన్స్ అనేవారు. వీళ్ళు వానర జాతి కాదు. వానరులు వేరు, కోతులు వేరు. ఇప్పుడు ఉండేటువంటి ఈ కోతిని చూడంగానే హనుమంతుడు హనుమంతుడు అనుకుంటారు అందరూ. ఈ జాతి వేరు, ఇది వానర ఈ మర్కటాలు ఇవన్నీ. వానర జాతిని అప్పట్లో కొంతకాలం మాత్రమే భూమి మీద ఉండింది. వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత రామాయణ కాలంలో చూపించారు. వాళ్ళ యొక్క పని ఏంటంటే ఒక్కొక్క కొండ నుంచి, ఒక్కొక్క చెట్టు నుంచి పైకి ఎగరగలగాలి. ఎగరగలగాలి అంటే వాళ్ళలో శక్తి ఎంత ఉండాలి? అమితమైన శక్తి కావాలి. ఇప్పుడు మానవ శరీరంలో మేరుదండం ఉంది. ఆ మేరుదండం అంటే 50 పూసలుంటాయి. అదే కుండల్ని ట్యూబ్ మూలాధార నుంచి సహస్రారం వరకు ఉంటుంది. వాళ్ళకి అడిషనల్ శక్తి కావాలి కనుక శరీరంలో 50 పూసలతో కుండల్ని ఎలాగైతే ఉంటుందో వాళ్ళ తోకలో కూడా 50 పూసలతో ద్వికుండలిని ఉండేది. వాళ్ళంతా శక్తివంతులు. అందుకే పర్వతాలని, పెద్ద పెద్ద రాళ్ళని 2 చేతులతో ఎత్తి విసిరేయగలరు, అంత శక్తివంతులు. అలాంటి సివిలైజేషన్ భూమి మీద ఉంది. అది రామాయణ కాలంలో ఎక్కువ ఉండేది. వాళ్ళు ఎక్కువ కోతుల్లాగా ఏమి లేరు. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ వచ్చేసింది కాబట్టి ఏదో ఒక ఆకారం చూపిస్తారు. కానీ హనుమంతుడికి చిన్న వయసులోనే ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. ఎందుకు కొడతాడంటే అప్పుడు వాళ్ళలో చిన్న మూతి ఉండేది. వేదాన్ని ఉచ్చారణ చేయాలనుకోండి, ఓం ఔ హ్రాం అని ఉచ్చారణ చేయాలనుకోండి, నోరు చాలా పెద్దది ఉండాలి. మీరు తిరుమల కొండకు వచ్చినప్పుడు ఆ గుడి లోపల వేద పారాయణ చేసేటప్పుడు వాళ్ళని చూడండి. వాళ్ళ యొక్క పనస ఉచ్చారణ చేసేటప్పుడు రాగం తీస్తారు కదా, ఉరువులు పెద్దవిగా ఉండాలి. ఈ దవడలన్నీ పెద్దగా లేకపోతే సంస్కృత ఉచ్చారణ జరగదు. సూర్య భగవాన్ నుంచి వేద జ్ఞానం అంతా నేర్చుకోవాలి కాబట్టి ఈ ఉరువులు పెద్దది కావాలి కాబట్టి అందుకు వజ్రాయుధంతో హనుమంతుడిని కొడతాడు. ఆయన ఒక్కడికే కొంచెం నోరు విశాలంగా ఉంటుంది కానీ మిగతా వాళ్ళందరిది మామూలే. అలాంటి జాతితో కలిసి ఆయన వర్క్ చేసినప్పుడు శ్రీరాముడు వాలి విషయం వచ్చిన అందరికీ తెలుసున్నదే. చెట్టు చాటు నుంచి కొట్టాడు అనేటువంటి అపప్రద రాముడి మీద అప్పటి నుంచి వేసుకుంటూ వచ్చేసారు.
చాలామంది విమర్శిస్తూ ఉంటారు. భగవంతుడైనటువంటి రాముడు ఆత్మతత్వాన్ని తెలుసుకుని రామం రామనామం గొప్పది, రాముడు గొప్పవాడు అలాంటిది చెట్టు చాటించి కొట్టడం ఏమిటి అని. ఇంకొక విషయాన్ని కనుక మీరు పరిశీలిస్తే బొమ్మల బాల రామాయణం తెచ్చుకొని ఒకసారి చూడండి. సుగ్రీవుడికి సుగ్రీవుడితో యుద్ధం చేసేటువంటి వాలిని రాముడు బాణం వేసి కొట్టినప్పుడు ఎక్కడ తగిలింది? వెనకాల తగిలిందా, ముందు తగిలిందా? చెట్టు చాటు నుంచి కొట్టినట్టయితే వెనకాల వెన్నులో దిగాలి, కానీ ఆ బాణం గుండెల్లో గుచ్చుకుంది. అంటే రాముడు ఎక్కడి నుంచి కొట్టాడు? ఎదురుకుండా వచ్చే కొట్టాడు. రామాయణంలో ఏ కథలు చూసినా, ఏ చిత్రపటాలు చూసినా అన్నీ ఏముంటాయంటే సుగ్రీవుడికి ఆ, సు- వాలికి వెన్నులో బాణం గుచ్చుకున్నట్టు చూపించరు. గుండెల్లో గుచ్చుకునే చచ్చిపోతాడు, అలాగే పడిపోతాడు. రాముడి యొక్క అన్ని విషయాలు తెలుసుకున్నారు కానీ రామబాణం యొక్క మహత్యాన్ని తెలుసుకోలేదు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి శక్తి కరెక్టే. ఎవరైతే తనతో పోరాడడానికి ముందుకొస్తారో వాళ్ళని, వాళ్ళ దృష్టి ఎప్పుడైతే పడిందో వాళ్ళలో ఉండే సగం శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది. అది బ్రహ్మదేవుడి వరం, అందులో తిరుగులేదు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోయారు అందరూ కూడా. రామబాణం గురించి కనుక మనం ఆలోచించగలిగితే రామబాణం ఎక్కువ పెడితే అది కంటిన్యూస్గా బాణాలను విడుదల చేస్తుంది తప్ప అది రాముడి యొక్క శక్తి. అందులోకి రామబాణకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే అది కాంతి వేగం కన్నా వేగంగా వెళ్తుంది. ఇప్పుడు ఎవరినైనా నేను మిమ్మల్ని చూడాలనుకోండి కళ్ళు తెరిచి, ఇలా మిమ్మల్ని చూస్తే ఏమవుతుంది? నా కాంతి వేగం మీ మీద పడుతుంది. ఈ కళ్ళలో కాంతి ఉంది కదా, కాంతి వేగం కన్నా స్పీడ్గా ప్రయాణించేది కాలం. కాలం కన్నా కాంతి వేగం కన్నా స్పీడ్గా వెళ్ళేది రామబాణం. యుద్ధం చేస్తాడు, వాడిని పిలువు అంటే రెచ్చగొడతాడు. అప్పుడు తారాదేవి చెప్తుంది వెళ్ళొద్దు 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 అని. అయినా కానీ వినడు. ఎందుకంటే కీడు శంకిస్తోంది, ఏదో జరగబోతోంది సంగతి తెలుసు. ఎందుకంటే ఓటమిని చవి చూసి నీ శక్తి ప్రతాపం అన్ని తెలిసిన తర్వాత కూడా సుగ్రీవుడు నిన్ను రెచ్చగొడుతున్నాడంటే ఏదో మతలబు ఉంది ఇందులో. అయినా సరే వినడు. మరుభూమిలోకి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు రాముడు వెళ్తాడు, ఎదుర్కొండానే నించుంటాడు. నించునేసరికి వాళ్ళకి డౌట్ వస్తుంది. అరే నా గురించి తెలిసి నా ఎదురుకుండా ఎవడురా బాబు నించున్నాడని సుగ్రీవుణ్ణి తన గదతో కింద పడేసి కాలు పెట్టి తొక్కిపెట్టి వాణ్ణి తల పైకెత్తి రాముణ్ణి చూసేలోగా, అంటే రా వాలి చూపు రాముడి మీద పడేలోగా రాముడి చేతిలో రామబాణం వాలిని కొట్టేస్తుంది. అది రామబాణం యొక్క ప్రత్యేకత. అంతేనగాని చెట్టు చాటు నుంచి చంపేంత ఇది శ్రీరాముడికి రాలేదు. దీనికోసం ఏం చేశారు? శ్రీకృష్ణుడు ఎవడో బోయేవాడు మోకాళ్ళ మీద కొట్టేశాడంట, ఆయన చచ్చిపోయాడంట కదా. అందుకే దీని నుండి పుక్కిటి పురాణాలు అన్నారు. అనడానికి కారణం ఏంటంటే ఏదంటే అది రాసేయకూడదు. అందుకే మనం ఏదైనా చదివేటప్పుడు మూల రామాయణాన్ని చదవాలి, మూల భారతాన్ని చదవాలి. అప్పుడు ధర్మం, సత్యం, న్యాయం అన్నీ మనకి ప్రస్ఫుటంగా కనబడతాయి. అంతేగాని వంకర టింకరగా చూడకూడదు. దేవతల్ని, దేవుళ్ళని మనం ఎప్పుడు కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చేయాలి. వాళ్ళని తూలనడం కానీ వాళ్ళ పట్ల తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, తెలుసుకోవాలి, చదవాలి. చాలా గ్రంథాలు ఉంటాయి. గౌతమ బుద్ధుడు
ఆరామం పెట్టిన తర్వాత ఆయన ఆరామంలోకి కళ్ళు రెండు కనబడనటువంటి ఒక భిక్షువుని ఆయన భిక్షువు తీసుకొచ్చి ఆరామంలో పెడతాడు. ఇద్దరు పరిచారకులను పెడతారు. ఒరే మీరిద్దరూ ఆయన్ని బాగా చూసుకోండి అని. ఓ రోజు పొద్దున్నే ఈయన కళ్ళు లేవు. ఈయన మందిరంలో నడిచి వెళ్తూ ఉంటే 3 మూగ క్రిములు, అంటే చీమలు, నత్తలు ఇలా ఉంటాయి కదా, అలాంటివి ఆయన కాళ్ళ కింద నలిగి చచ్చిపోతాయి. ఆయన కనబడవు. బుద్ధుడు ఆరామంలో హింస అనేది జరగకూడదు. దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆ ఇద్దరు ఈయనకి పొద్దున్నే పానీ ఇవ్వడానికి రూమ్కి వచ్చేసరికి ఈయన కాలు కింద చచ్చిపడిపోయిన 3 క్రిములు చూస్తారు. అయ్యయ్యో వీడు తొక్కేశాడే అని ఏహ్య భావంతో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళి బుద్ధుడికి చెప్తారు, ఆయన అలా తొక్కేశాడు, కాలుతోటి చంపేశాడు వాటినన్ని. కావాలని చంపలేదు కదా, ఆయన కనిపించలేదు. కనిపించి ఉంటే అలా చేసి ఉండేవాడు కాదు. ఆయన మీద మీరు అలా వ్యతిరేక భావంతో, తిరస్కార ధోరణితోటి, ఆయన పట్ల ఈర్ష్యాభావంతో మీరు ఉండద్దు. ఎందుకంటే ఆయన అవిటివాడు, కళ్ళు లేవు, కనపడవు. కనుక ఆయన కాలుతో తొక్కేసాడు అంటే తెలియక కనబడక చేశాడే కానీ ఆయనకి తెలిసి కనబడుంటే చేయడు కదా అని వాళ్ళిద్దరిని సముదాయించిన తర్వాత ఇద్దరు అడుగుతారు, ఆయనకి గుడ్డితనం ఎక్కడి నుంచి వచ్చింది అని. ఆయన పూర్వజన్మలో ఒకానొక వైద్యుడు. ఆ వైద్య వృత్తి చేస్తూ ఉన్నప్పుడు ఒక పేద స్త్రీ ఆయన దగ్గరకు వస్తుంది. ఏమండి నా కళ్ళు సరిగ్గా లేవు, నయం చేయమండి. డబ్బులు లేవు ఆవిడ దగ్గర. ఆవిడ ఏం చెప్తుందంటే, నాకు కంటి చూపు, నేను, నా భర్త, నా పిల్లలు నీకు సేవ చేస్తాం జీవితాంతం, నా కంటి చూపు నయం చేయమని ప్రార్థిస్తుంది. పోన్లే, ఆ డాక్టర్ కూడా పెద్ద జమీందారు కాబట్టి పోన్లే కదా అని ఒప్పుకొని ఏం చేస్తాడంటే ఆయనే డబ్బులు ఖర్చు పెట్టి ఆమెకి కంటి చూపు వచ్చేలా చేస్తాడు. సరే, ఓ రోజు పొద్దున్న నిద్ర లేవగానే కంటి మీద గుప్పు చూడంగానే ఆవిడకి చూపు వస్తుంది, అన్నీ కనబడతాయి. కనబడిన వెంటనే ఏం చేయాలి? రేపటి నుంచి భార్య భర్త అందరూ ఈడి దగ్గర ఊడిగం చేయాలి కదా. నేనేం చేస్తాను అంటే నా కంటి చూపు లేదు అని అబద్ధం ఆడదాం అనుకుని వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాకేం కనబడట్లేదు, చాలా చీకటిగా అంధకారంగా ఉంది, మీరు చేయాల్సింది చేశారు, నేను వెళ్ళిపోతాను అంటుంది. లేదు లేదు, నీకు చూపు తెప్పించే బాధ్యత నాది, నేను చూస్తాను అని చెప్పి కళ్ళని చూసిన తర్వాత వైద్యుడు కదా తెలుసు కంటి చూపు బాగానే పనిచేస్తుంది, కావాలని ఈమె ఊడిగం చేయాలని నాతో అబద్ధం ఆడుతోంది, కంటి చూపు వచ్చినా కనబడుతున్నా కానీ కాదు అని అబద్ధం ఆడుతోందని, నీ కంటి చూపు బాగా రావడానికి చిన్న క్లేశాలు కంటి చూపుకి 2 చుక్కలు ఇస్తానని చెప్పేసి ఒక సీసాలో ఆ కంటి చూపు పోవడానికి 2 డ్రాపులు ఆ కళ్ళల్లో వేస్తాడు. ఆ దెబ్బకి ఆమెకు వచ్చిన చూపు కూడా పోతుంది. అందుకోసం గత 3 జన్మల నుంచి వీడు అంధుడుగానే పుడుతున్నాడు. ఇక్కడ అమ్మాయి మోసం చేయొచ్చు కదండి అంటారు. మోసం వేరు, వంచన వేరు. వంచన, దగ ఇవన్నీ మోసం కన్నా చాలా ఎక్కువ, అబద్ధం కన్నా చాలా ఎక్కువ. వైద్యుడు తాను చేయాల్సిన వైద్య వృత్తిని కళంకం తీసుకొచ్చి కావాల్సిగా ఒక చూపు ఉన్న వ్యక్తికి ఆ చూపు పోగొట్టినందుకు ఆ కర్మ ఫలాన్ని ఆయన అనుభవించాలి కనుక గత 3 జన్మల నుంచి కూడా అంధుడుగానే పుడుతున్నాడు అని చెప్తాడు బుద్ధుడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం అనుకుంటాం
నేను చేసిన ఈ చిన్న పనిగా నా నెత్తికి ఇవన్నీ చుట్టుకుంటాయా అని. ఎందుకు రావు? ఎవరికైనా వస్తాయి. కృష్ణుడు అలా మరణించడానికి కారణం నిన్న చెప్పాను మీకు. అలాగే రాముడు మరణించిన తీరు కూడా ఏంటంటే ఆయనకి మోహంలో ఉండిపోతాడు. అందరూ అడిగారు నన్ను, పత్రిజీ ఎందుకంటే ఇంకా 95 సంవత్సరాలు ఈ శరీరంలో ఉంటానని చెప్పారు కదా, ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు అని. రామాయణం చదవండి, రామాయణం చదివితే ఇవన్నీ అర్థమవుతాయని చెప్పేవాడు నేను. రామాయణంలో 60 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా విస్తరణ ప్రణాళికలన్నీ వేస్తూ ఉంటాడు. రావణావణ యుద్ధం అన్నీ అయిపోయి సీతాదేవిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి అన్నీ అయిపోయినా సరే అప్పుడు ఓ రోజు రాత్రి యమధర్మరాజు రాముడు మందిరంలోకి వస్తాడు. ఏమి రామా, నీ అవతార పరిసమాప్తి అయిపోయింది, ఇక్కడ 14 పోయి నువ్వు ఆ మానవ అవతారంలోంచి నువ్వు బయటికి రావాల్సిన సమయం వచ్చింది, మర్చిపోయావా అని తన యొక్క జన్మ రహస్యాన్ని గుర్తు చేసిన వెంటనే కెమెరా కనబడుతుంది అవతారాన్ని చాలించి నాకు ఇందులో. అవతారాన్ని చాలించి వెళ్ళిపోతాడు. అలాగే ప్రతిసారికి నయమవుతుంది, హీలవుతుంది. ఎవరో దేవుడు వస్తాడు, ఎవరో గాండొస్తాడు, ఋషులు వస్తారు, ఆయన మళ్ళీ తిరిగి కోరుకుంటారు. బెంగళూరులో కూడా లాస్ట్ డేస్లో కూడా నేను మళ్ళీ ఇంకా 90 సంవత్సరాలు ఈ సంవత్సరం 2095 వరకు శరీరంలో ఉంటాను అని అన్నీ చెప్పినప్పటికీ ఎప్పుడైతే లే లడాక్ వెళ్ళారో అక్కడ పద్మసంభవుని కలవడం, ఆ బుద్ధుడు వాక్యనవుదాం అని ప్రయత్నం చేయడం, 2020లోనే శరీరంలో ఉన్న ఆనందుడు వెళ్ళిపోయిన తర్వాత పత్రిజీ ఆ శరీరంతో ఉంటూ ఉన్నప్పుడు గౌతమ బుద్ధుడు వాక్యనవుతాడని అనుకోవడం, దానికి పత్రిజీ నిరాకరించడం, నీ అవతార పరిసమాప్తి అయిపోయింది అని పద్మసంభవుడు చెప్పడంతో అదే తాను ఎక్కడైతే చివరి ఆనందుడుగా తన శరీరాన్ని వదిలిపెట్టాడో అదే లే లడక్ నుంచి ప్రపంచానికి అహింసాయుతమైన చివరి సందేశం ఇచ్చి పత్రిజీ వెళ్ళిపోయారు. అలా ప్రతి ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి. మనం వీడియో పెట్టేటప్పుడు సరిగ్గా ఉన్న వీడియోని పెట్టండి. ఎందుకంటే దాని తర్వాత ఇది రికార్డింగ్ అయ్యి యూట్యూబ్లో దీన్ని థంబ్నెయిల్స్ పెట్టి యూట్యూబ్లో పెట్టానుకోండి, ప్రపంచంలో ఏ మూల నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. మనం పడుకుని మన వికృత చేష్టలన్నీ వీడియోలో కనిపించాయి అనుకోండి, జనాలు చాలా ఏహ్యంగా మాట్లాడుకుంటారు మన గురించి. అలా శ్రీకృష్ణుడి జీవితమైన రాముడి జీవితమైన పూర్తిగా ఆ మూల మహాభారతం రామాయణాన్ని చదవడం ద్వారా అందులో ఉండేటువంటి కీలక సత్యాలన్నీ తెలుసుకుంటే వాటి వల్ల మన జీవితాల్లో మనం ఆపాదించుకోగలుగుతాం, వాటిని అన్వయించుకోగలుగుతాం. అది లేకపోతే ఏమవుతుందంటే అనుకరించడమే మొదలవుతుంది. అందుకే పత్రిజీ ఏం చెప్పేవారంటే, నేనేం చేశానో మీరు చేయొద్దు, నేనేం చెప్పానో దాన్ని వినండి, ఆ విన్న తర్వాత మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి, నేను చేసినట్టు నన్ను అనుకరించద్దు. మీ స్థాయి వేరు, నా స్థాయి వేరు అని స్పష్టంగా చెప్పారు. కనుక గురువుల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఏదైనా ఓ గ్రంథాన్ని కానీ ఓ పుస్తకాన్ని కానీ చదివేమో ఉంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని ఏం చేయాలి, దాన్ని జీవితంలోకి అప్లై చేసుకోవాలి. దాన్నే ఆచరణ అన్నారు. ఆచరణ లేకపోతే ఆ చరణాలు మనకి అందవు.
నిర్ణయాలు మానవ లాసు వేరుంటాయి. డివైన్ లా ఇస్ డిఫరెంట్ అండ్ హ్యూమన్ లా ఇస్ డిఫరెంట్. రాజమండ్రిలో చెప్పినట్టు మీరు అన్నారో లేదో, బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడక పోయిన తర్వాత జనాలందరూ కూడా ఆధ్యాత్మికత పట్ల బయటకు వచ్చేసి విమర్శలు చేయడం విజయవాడలో స్టార్ట్ చేసాం. ధ్యానం అంటే ఎవరు వినేవారు కాదు. ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన ప్రయాగ రామకృష్ణ కూడా మాతో వాదానికి వచ్చాడు. వస్తుందా, ఆత్మ తెలుస్తుందా, పట్టుకోండి చూద్దాం అంటున్నాను. తన ముక్కు పుడకని కాపాడుకోలేని ఆవిడ ప్రజల్ని కాపాడుతుంది, భక్తుల్ని కాపాడుతుంది కనకదుర్గం తల్లి అని రకరకాల విమర్శలు, హేతువాదులు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ధ్యానం క్లాస్ కండక్ట్ చేయడానికి అప్పట్లో కొత్త. ధ్యానం అంటే ఎవరు వినేవారు కాదు. అలా అందులో ఉండే ఒక ఆయన వచ్చి, ఇలా కనకదుర్గ గుడి మీద విమర్శ వచ్చింది కదా, మీరేమంటారు అన్నారు. ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారమ్మా. ఒక బిడ్డకి డబ్బులు వచ్చాయి, ఆభరణం చేయించాడు. రెండో బిడ్డకి ఆభరణం కావాల్సి వచ్చింది, తీసుకెళ్ళాడు. ఆ ఇద్దరు బిడ్డల నుంచి తల్లి ఒకేలా చూస్తుంది, తేడా ఉండదు. పెట్టినవాడు గొప్ప కాదు, తీసుకున్నవాడు తక్కువ కాదు, ఇద్దరు కూడా ఆమెకు సమానమే. అంతే కదా, ఆవిడ తల్లి కదా, ఆవిడకి బిడ్డలందరూ సమానమే కదా. ఈ దొంగతనం మోసం అని నువ్వు నేను అనుకుంటున్నాం మన భాషల్లో. వాళ్ళ భాషల్లో అవి లేవు. అందుకే హ్యూమన్ లా వేరుగా ఉంటుంది, డివైన్ లా వేరుగా ఉంటుంది. హ్యూమన్ లా ఎప్పుడు కూడా మనకి అనుగుణంగా మనకి ఫేవర్గా రాసుకుంటాం. డివైన్ లా అలా ఉండదు. వాళ్ళు మన జీవితాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వాల్వ్ కారు. మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితం మీద, నీకు ఏ కర్మ చేశావో ఏ ఫలితం రావాలి, ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించే భోగం ఉందా, లేకపోతే గతంలో చేసిన కర్మలకి దీన్ని పరిహారం చెల్లించాలా అనేటువంటి లెక్కలకి ఆ ఫలితాన్ని వాళ్ళు వేరే చేసి పక్కన పెడతారే తప్ప, మనం చేసే కర్మల్లో దీనివల్ల నీకు చెడ్డ పని, బ్యాడ్ రిజల్ట్, దీనివల్ల గుడ్ రిజల్ట్, ఇది చేయి అది చేయని మన యొక్క కార్యకలాపాల్లో కార్యకారణ సంబంధాల్లో తల దూర్చరు. పని అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇస్తారు. స్వామి వివేకానంద బెంగాల్ రాష్ట్రంలో ఆయన తిరుగుతూ ఉన్న రోజుల్లో, అప్పుడే కొత్తగా వచ్చాడు, సిద్ధత్వం పొందాడు. ఒకానొక ఏరియాలో క్షీర భవాని అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలని వెళ్ళాడు. ఆ వెళ్ళిన ముందు రోజు, సారీ, తురుష్కులు వచ్చి ఆలయాన్నంతా ధ్వంసం చేశారు. గోపురాలన్నీ పడగొట్టేశారు. ఆలయ ప్రాకారాలన్నీ దెబ్బతినిపోయాయి. ఆలయం చూస్తేనే వివేకానంద్కి చాలా బాధ అనిపించింది. అరే, అమ్మవారి ఆలయాన్ని ఇలా పడగొట్టేశారే, ఆ లోపల రాళ్ళు అన్ని తోసుకుంటూ వెళ్తే లోపల గర్భాలయంలో విగ్రహం మాత్రం అలాగే ఉంది, ఆవిడకి ఏం కాలేదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. వివేకానంద ప్రార్థన చేశాడు కాబట్టి ఆవిడ వచ్చింది. అమ్మ క్షీరభవాని అని పిలవంగానే వచ్చింది ఆవిడ. ఏమిటమ్మా, ఈ ఆలయం అంతా ధ్వంసం అయిపోయింది, ఈ ఆలయాన్నే కాపాడుకోలేకపోతే భక్తుల్ని ఏం కాపాడుతామని ప్రజల్లో అపప్రద వస్తుంది కదా అంటే, అప్పుడు ఆవిడ అంటుంది, ఏం మాట్లాడుతున్నావు వివేకానంద, ఏమైంది నీ వివేకం? గుడి కట్టమని మేము అడిగామా? మాకు ఆలయంతో పని ఏంది? మీకోసం మీరు కట్టారు, కట్టే కాబట్టి నీకు పుణ్యం ఇస్తాం. వాడు కూల్చాడు, కూల్చాడు కాబట్టి వాడు పాపం ఇస్తాం. మా పని ఇంతే. దిస్ ఇస్ ద డివైన్ లా. మీ హ్యూమన్ లాగా అనుగుణంగా డివైన్ లా ఉండదు. మంచి చెడులు మీ జీవితాన్ని ఏం చేస్తాయి, ఎలా చేస్తాయి అనేటువంటి విషయాలు మాకు అనవసరం. నువ్వు మంచి చేస్తే పుణ్యం ఇస్తాం, చెడు చేస్తే
పాపం ఇస్తాం. పుణ్యాన్ని అనుభవించేది నువ్వే, పాపాన్ని అనుభవించేది నువ్వే. కనుక పుణ్యాన్నైనా అనుభవించాలి అంటే ఈ భూమి మీద అనుభవిస్తేనే కానీ తిరిగి మళ్ళీ పైలోకానికి వెళ్ళడానికి కుదరదు. అలాగే రామకృష్ణ పరమహంస తన అవతారం చాలించి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ కాళికాదేవి వచ్చి ఆపుతుంది. ఆ దాటి వెళ్ళేటప్పుడు సూక్ష్మదేవేందు బయటికి వెళ్ళబోతుంటే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నీకు అడ్డంకి ఉంది అంటుంది. ఏమిటంటే ఆయన దగ్గర 52 పుణ్య ఫలాలు ఇంకా మిగిలి ఉంటాయి. ఈ 52 పుణ్య ఫలాల్ని అనుభవిస్తేనే కానీ పైలోకాల్లో ఈ శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఈ 52 పుణ్యాలు ఎవరికి వారి అని అంతా పరికించిన తర్వాత, అంటే రామకృష్ణ పరమహంస స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి ఆ పుణ్య బలాన్ని అందుకునే అర్హత ఉంటుంది. అలాంటి అర్హత ఎవరికి ఉంది? ఆ కాళీ కాళికాదేవి అన్నీ పరికించిన తర్వాత అప్పుడు ఒక వ్యక్తి కనబడతాడు. అప్పుడు ఆ వ్యక్తిని పిలుస్తారు. ఆయనే షిరిడి సాయిబాబా. అందుకే 3 రోజులు నన్ను ఎవరు తాకద్దు, నన్ను ఇలాగే ఉంచండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ భౌతిక లోకంలో మనకి 3 రోజులు, కానీ ఆ భూలోక పరిధి దాటి పితృలోకం దాటి ఆ ద్విజమండలం అంటే పరమపద సోపానం ఉండేటువంటి ఆ మండలంలో ఈ 3 రోజులు 3 నిమిషాలతో సమానం. ఆ 3 నిమిషాలలో ఈయనకి 52 పుణ్య బలాల్ని రామకృష్ణ పరమహంస షిరిడి సాయినాథుడు దారాదత్తం చేశాడు. అప్పటి నుంచే ప్రతి ఊర్లోనూ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం వచ్చింది. అందుకే ఆయన లీలలు, ఆయన శక్తులు, మహత్తులంతా ప్రపంచానికి చాటి మత ఘర్షణలను తగ్గి ఎటువంటి వాళ్ళైనా సరే హిందూ ముస్లిం భావన లేకుండా ప్రతి వ్యక్తిలోనూ భక్తి భావాన్ని తీసుకొచ్చి, ధ్యాన భావాన్ని తీసుకొచ్చి, ధ్యానం అనేటువంటి తెలియని రోజుల్లో కూడా ప్రతి ఏరియాలో ప్రతి కుగ్రామంలో షిరిడి సాయిబాబా ధ్యాన మందిరాలు వెలిసాయి. అలా మహనీయుల యొక్క పుణ్యబలాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం వినియోగించడం జరుగుతుంది. వెరచి మనకి అర్థమైంది ఏంటంటే, అందుకే మహాభారతం పంచమ వేదం అన్నారు. పంచమ వేదము అంటే ఏంటంటే అందులో 5 ఉన్నాయి. అందరికీ తెలుసు భగవద్గీత. ఎవడు చచ్చిపోయినా సరే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. చచ్చినవాడు వినడు, వచ్చినవాడు వినరు, కుటుంబ సభ్యులు వినరు. అది ఎందుకు పెడతారో ఎవడికి అర్థం కాదు. వాడు చచ్చిపోయిన బాధలు వీళ్ళు ఉంటారు, పరామర్శించడానికి వాళ్ళు వస్తారు, చచ్చిపోయిన వాడికి ఎలాగో వినపడతారు. ఇంకెందుకు అక్కడ భగవద్గీత పెట్టడం? దానికోసం కాదు కదా. పంచమ వేదంలో భగవద్గీత 1, 2 విష్ణు సహస్రనామాలు మీ అందరికీ తెలిసిందే. ఇంకేమన్నా ఇందులో? చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. అనుశాసన పర్వంలో శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి రుభు గీత, అది కూడా రమణాసన వాళ్ళు బుక్ చేశాడు. ఆ రుభు గీత కూడా మహాభారతంలోనే వచ్చింది. అన్నింటికన్నా ఏంటంటే ధృతరాష్ట్రుడు
తనకి దుఃఖం కలిగి అసలు చేసలైన బ్రహ్మజ్ఞానం పొందాలని విదురుని అడుగుతాడు. విదురుడు ఏం చేస్తాడంటే, ఇది నేను చెప్పకూడదు, దాసీకి పుట్టినవాడిని, బ్రాహ్మణుడు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అని సనత్ కుమారుని పిలిచి ఆయన చేత చెప్పిస్తాడు. దాన్ని సనత్సు జాతీయం అంటారు. అందులోనే రెండవ పర్వంలో ఉండేటువంటిది శకుంతలోపాఖ్యానం. ఆ శకుంతల కథ కూడా అందులోనే ఉంది. వెరసి మహాభారతాన్ని పంచమ వేదం అని చెప్పడానికి, తింటే గారెలు తినాలి, లేకపోతే భారతం చదవాలి. ఎందుకన్నారంటే, గారెలు దాని రుచి ఏంటి? కమ్మదనం. ఇంట్లో బూర్లు బొబ్బట్లు వేసుకున్నాను అనుకోండి, అవేనా ఇందులోనే నంచుకుంటారా? నంచుకోరు. ఇప్పుడు గారెల్లో తినడానికి, వాటిని నంచుకోవడానికి ఏం కావాలి? ఏది ఇంట్లో ఉన్నా సరే ఆవకాయ వేసుకుని తినొచ్చు, పానకం వేసుకుని తినొచ్చు, చట్నీ వేసుకుని తినొచ్చు, సాంబార్ వేసుకుని తినొచ్చు. ఎన్ని ఆధారాలు ఉన్నాయో అన్ని ఆధారాల్లోనూ గారెలు తినొచ్చు. అంటే గారెలు తినడానికి ఎన్ని రకాల ఆధారాలు అయితే ఉన్నాయో, మహాభారతం చదివితే దాంట్లో నీ జీవితానికి మనకొచ్చే అన్ని కీలకాంశాలు ఉంటాయి. కనుక తింటే గారెలు తినాలి, లేకపోతే భారతం వినాలి అని చిక్కన్ గారు చెప్పడానికి కారణం. మరి అలాంటి మహాభారతాన్ని 18 రోజులు చదవడం ఓపి లేకపోయినా చదవండి. అందులో శాంతి పర్వం చదవండి. అందులో ఎన్నో ఉన్నాయి. శాంతి పర్వంలో విష్ణు సహస్రనామం ఉంది. ధర్మరాజు అడిగినటువంటి ధర్మ సూక్ష్మాలన్నిటికీ భీష్ముడు సమాధానం ఇస్తాడు. ఆ భీష్ముడు ఇచ్చినటువంటి ప్రతి దాంట్లోనూ మాంసాహారం గురించి ఒక రాజు ఎలా ఉండాలో ఉంది, ఓ పరిపాలన ఎలా ఉండాలో ఉంది, ఆహార వ్యవహారాల గురించి కూడా అడుగుతాడు. మనిషి అప్పుడు 13 నుంచి 18 అడుగుల హైట్ ఉండేవారు. కానీ ఎవరు కూడా బక్కపలుచగా ఉండేవారు. వాళ్ళ శరీర సౌష్ఠవం కోసం మాంసాహారం తినేవారు. ఇది భీష్ముడు ధర్మరాజు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే శరీర సౌష్ఠవం, కండా పుష్టి పెరగాలి అంటే మాంసం తినాలి. దుంపలు అలములు తింటే అది జీర్ణమైపోయి వ్యర్థంగా వెళ్ళిపోతుంది, కానీ మాంసకృతులుగా పేర్కొనడానికి శరీరంలో ఉండదు. అది శరీరంలో ఉండేటువంటి ఉష్ణానికి ఆ యొక్క బ- 3 అగ్నులు ఉన్నాయి. సముద్రంలో ఉండేది బడబాగ్ని, అడవుల్లో ఉండేది దావాగ్ని, మన శరీరంలో ఉండేది జఠరాగ్ని. ఈ జఠరాగ్నికి దుంపలు, ఆకులు, అలములు అన్నీ కూడా కాలిపోతాయి, జీర్ణమైపోతాయి. ఈ ప్రోటీన్స్తో ఉండేటువంటి మాంసాన్ని తింటే మాత్రం అదే శరీరంలో ఉంటుంది, అదే కొవ్వు పదార్థం నిన్న చెప్పుకున్నాం. దానివల్ల శరీరంలో సౌష్ఠవం పెరుగుతుంది. అందుకోసం మాంసాన్ని తినేవాడు ఎప్పుడు మానడు. రెండోది, రుచిని వదిలించుకోలేడు. ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే పురుషుడు అందంగా అలంకారంగా ఉండాలి. ఆ అలంకారం కనబడేది ఆహారం మీదే, అందులో మాంసం మీదే ఆధారపడింది. అందుకే జనులందరూ కూడా మాంసాహారానికి అలవాటు పడ్డారు అని చెప్తాడు. మరి ఈ మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి రాక్షస స్వభావం కూడా దాని నుంచే వస్తుంది. కనుక ఎవరైతే మాంసాహారం తింటూ ఆ మాంసాహారం తినడం మానేవేస్తారో వాళ్ళకి ఒక రాజసూయాగం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుందని చెప్తాడు భీష్ముడు. కనుక ఆ శాంతి పర్వాన్ని తెచ్చుకోండి. ఆ శాంతి పర్వంలో ఎన్నో సత్యాలు ఉన్నాయి, ఎన్నో మనకు తెలియనటువంటి విషయాలన్నీ ఉన్నాయి. అలా రామాయణం, భారతం ఇది ఒకటే కాదు, అన్నిటికన్నా
భగవద్గీతలో 700 శ్లోకాలుంటే శ్రీరాముడు చిన్న వయసులోనే వశిష్ఠుని అడిగి అటు బ్రహ్మ, అటు శివుడు, అటు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎంతోమంది కలిసి చెప్పిన 32,000 శ్లోకాలతో కూడిన యోగ వాసిష్టం ఉంది. అది భగవద్గీత కన్నా అన్నింటికన్నా మెండైంది. ఎన్ని విషయాలు అందులో కూలంకషంగా ఉంటాయో అది చదివితేనే తెలుస్తుంది. సంస్కృతంలో ఉండి మనకు అర్థం కానటువంటి పరిభాషలు ఉండొచ్చు. రామకృష్ణ మఠం వాళ్ళు 4 వాల్యూమ్స్‌లో 32,000 శ్లోకాల యొక్క వచనాన్ని యోగ వాసిష్టంలో బాగా వేశారు. జస్ట్ 1500 కాస్ట్ అంతే. మీ దగ్గరలో ఉండే రామకృష్ణ మఠం బుక్ స్టాల్‌కి వెళ్ళారంటే ఆ యోగ వాసిష్టం 4 వాల్యూమ్స్ కొనుక్కోండి. చాలా అద్భుతమైన గ్రంథం అది. యోగ వాసిష్టం ఇటు ఏదైనా గానీ మనకేం చెప్తుంది అంటే రూఢిగా పని మీద దృష్టి పెట్టి కానీ ఫలితం మీద దృష్టి పెట్టకు. ప్రతి ఒక్కడికి ఏ పని చేయాలన్నా ఫలితం కావాలి. ఆ ఫలితం మీద నీ దృష్టిని పక్కన పెట్టి పని మీద దృష్టి పెట్టు. ఇది మనకి బోధపడాలి అంటే మామూలుగా చెప్తే రాదు. దానివల్ల ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? అనేటువంటి పని మీద శ్రద్ధ లేకపోతే చేసే పని సంపూర్ణంగా సక్సెస్ అవ్వదు. నెరవేరదు. అందరూ ఫలితం మీదే ఆశ పెట్టుకుంటారు. మన ఆశ, మన ధ్యాస ఫలితం మీద ఉండకూడదు. పని మీద ఉండాలి. నీ పని నువ్వు చెయ్యి. అదే చెప్పేవారు సార్ ఎప్పుడూను. దాని యొక్క రిజల్ట్ నీకు అనవసరం. నువ్వు చేయాల్సిన పని చేసుకుంటూ పో. ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఏం కావాలో అన్నీ నీకు దొరుకుతాయి. దట్ ఈస్ ద మాస్టర్స్ మెసేజ్. మనకు తెలియకపోతే దేన్నైనా తెలీదు అని ఒప్పుకోవాలి. తెలీదని చెప్పడమే కరెక్ట్. ఇంక ఈ వారం రోజులు కూడా బుద్ధ పౌర్ణమిక వాతావరణం అంతా కనబడుతుంది. ఆ బుద్ధుడిని తలుచుకోండి. ఆయన ఇచ్చినటువంటి 4 మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష. ఎందుకు మైత్రి గురించి మీరు ఇలా చెప్తున్నారు అని బుద్ధుడిని అడుగుతాడు. అడిగితే ఆయన చెప్తాడు, నేను కొండ బుద్ధుడి యొక్క జీవితాన్ని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ నాన్న 3 విలాస మందిరాలు నిర్మించాడు. 3 పెద్ద పెద్ద విలాస మందిరాలు. ఎందుకంటే ఒకటి వర్షాకాలము, ఒకటి శీతాకాలము, ఇంకోటి వానాకాలం. వానాకాలంలో ఉండేటప్పుడు ఎలాంటి మందిరంలో ఉండాలి? వేసవిలో ఉండేటప్పుడు చల్లదనాన్ని ఇచ్చే మందిరం ఎలా ఉండాలి? శీతలంలో ఉండేటప్పుడు ఎలాంటి మందిరాలు ఉండాలి? విలాసవంతమైన 3 మందిరాలు నిర్మించి ఆటపాటలతో, విందు వినోదాలతో బుద్ధుడు 29 సంవత్సరాల వయసు వరకు అతి సుకుమారంగా, అతి కోమలంగా ఆ రాజమందిరంలో పెంచబడ్డాడు. కానీ అక్కడి నుంచి అడవిలోకి వచ్చేసిన తర్వాత మానవమాత్రుడు లేడు. కొండ గుహల్లోనూ, అడవిలోనూ కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు తన తోటి మిత్రులు ఎవరైనా ఉన్నారంటే జంతువులు మాత్రమే. ఆ జంతువులతో నేను సలిపినటువంటి మైత్రీ బంధం అవి నాకు హాని చేయలేదు. నేను వాడికి చేయలేదు. కనుక జంతువులతో భాష మాట్లాడాలన్నా, జంతువులతో మమేకం అవ్వాలన్నా మన యొక్క మైత్రి వాటితో ఏ విధంగా జరపాలో చెప్తూ అందుకే మైత్రిని అందరూ కూడా అవలంబించమని బుద్ధుడి యొక్క ప్రథమ సందేశం. ఆ మైత్రి వల్ల ఏమవుతుంది? జంతు కోటితోటి మనకి అవినాభావ సంబంధాలు వస్తాయి. మన వల్ల వాటికి భయం రాదు. వాటి వల్ల మనకి భయం రాదు. ఒక తాచుపాము ఉందనుకోండి, ఎందుకు అది భయపడి మన దగ్గరికి వస్తుంది? మనం ఏమైనా చేస్తామేమో అని భయం. అంతేని గాని
అది ఎంత పెరిగంటే పాము బుస కొట్టి సర్పం ఎత్తి బుస కొట్టిందని బుస్ బుస్ 3 సార్లు కొట్టింది అంటే దాని ఓపిక అంతా చచ్చిపోయి పడిపోతుంది. అందుకే ఎక్కువ బుస కొట్టదు. ఏ మానవుడు దాని జోలికెళ్ళి దాని ప్రాణానికి హాని తలపెట్టకుండా ఉంటే పాము యొక్క ఆయుర్దాయం 420 సంవత్సరాలు. అది పాలు తాగదు, గుడ్లు తినదు, చిన్న చిన్న పురుగుల్నే తినదు, కప్పల్నే మింగదు. దాని ఆహారం ఏంటో తెలుసా? వాయువు. ప్రాణవాయువుని ఆక్సిజన్ తీసుకుని అది బతుకుతుంది. వేరే ఆయువు తీసుకోదు. సర్పాలు వేరు, నాగులు వేరు. అలాంటి నాగులు ఏమైనా చిన్న చిన్న క్రిములు తింటాయేమో కానీ ఆ దేవతా సర్పాలు అంటారు సర్పాల్ని. అందుకే సర్పాలలో నేను అనంతుణ్ణి అంటాడు కృష్ణుడు. నాగులలో నేను వాసుకిని అంటాడు. ఆ రెండు సెపరేట్, రెండు ఒకటి కాదు. నాగుల చవితి వచ్చింది కదా, పుట్టలో పాలు గుడ్లు అన్ని పోసేసి ఆ పుట్టలో అది కదలకుండా దాన్ని ప్రాణాంతకంగా చేసి లేని నాగదోషాలన్నీ తెచ్చుకుంటారు. ఏ పాము కూడా పాలు తాగదు. అది ముందు తెలుసుకోవాల్సిన విషయం. సో, ఆ పాముతో మైత్రి ఉండాలి కాబట్టి మన మధ్యన అది ఉండడానికి ఆ దేవతా సర్పాలు మన దగ్గరకొస్తాయి. అవి ఎవరిని కాటేయవు. భయంతో కాటేసేది నాగులు ఒకటే. నాగులకే కూరల్లో విషం ఉంటుంది గానీ సర్పాలకుండదు. ఒక వినాయకుడు గానీ, శివుడు గానీ మెడలో వేషం ధరించింది సర్పాలనే గానీ నాగుల్ని కాదు. అవి కాటేయవంటే వెయ్యవు. వాటి లక్షణం అది కాదు. అలా ప్రతి జంతువు, ప్రతి వన్యమృగం మన యొక్క మైత్రీ భావంతోటి మన దగ్గరకొచ్చి మన పక్కనుండి మనలో ఒకటిగా ఉండిపోతాయి. ఆ మైత్రీ భావం లేకపోతే ఆ మైత్రీ భావం రావాలంటే ఏం చేయాలి? వాటి పట్ల మన ఆలోచనా తరంగాలు దైవికంగా ఉండాలి. వాటికి చలనం ఉంది. వాటికి చైతన్యం ఉంది. వాటితో ఆ ఫ్రెండ్‌షిప్ మైత్రి అనేటువంటిదే అన్నిటికన్నా ఆలంబనం అని చెప్తూ మైత్రి, కరుణ. కరుణ ఎవరి మీద చూపించాలి? మనకన్నా అజ్ఞానంగా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళతో మీద కరుణ చూపించాలి. ముదితం అంటే ఏంటి? బుద్ధుడు ప్రవచనాలకెళ్ళేటప్పుడు ఎంతోమంది తిడుతూ ఉండేవారు. బ్రాహ్మణులందరూ ఎంతోమంది కోపగించుకుంటూ ఉండేవారు. అయినా వాళ్ళు భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా తిట్టేవారు. ఏమి ఇచ్చేవారు కాదు. అయినా సరే ఊరుకుంటూ ముదితం అంటే క్షమించి ఊరుకోవడం. ఉపేక్ష అంటే వాళ్ళ మీద జాలి చూపించడం. అలా ఈ మైత్రి, కరుణ, ముదితం నాలుగిటిని అందరికి బోధించుకుంటూ ఆ బుద్ధ భగవానుడు తిరుగుతూ ఉన్న సమయంలో ఆయన ప్రవచించిన తీరు, ఆయన ఇచ్చినటువంటి ఆయనే స్వయంగా చెప్పినటువంటి గత జన్మలు 71. 400, 500లోనే రాసేస్తారు పుస్తకాల్లో గానీ, నిజానికైతే 71 జన్మలు చూసుకున్నాడాయన. ఆ 71 జన్మల్లో తాను సాధించిన విజడమంతా ఒకే జన్మలోకి తీసుకొచ్చి మానవాళికి బోధించాడు కాబట్టే, బుద్ధుడు ఎలా ఉంటాడో ఎవడికి తెలీదు. బుద్ధుడి ఆకారం తెలీదు. బుద్ధుడి రూపం తెలీదు. హైట్ తెలీదు. అయినా సరే ఇది బుద్ధుడు అనే ఒక విగ్రహం పెట్టంగానే దాన్ని చూస్తూ అలా తన్మయత్వంతో ఉండిపోతాం. మనం చూడలే, మనకు తెలీదు. ఎలా ఉన్నాడో 2500 సంవత్సరాల క్రితం ఫోటోలు లేవు, వీడియోలు లేవు, స్క్రిప్చర్స్ లేవు. ఆ బుద్ధుడు అనేవాడు ఎలా ఉంటాడో అని చెప్పిన తర్వాత మనకి గీసినటువంటి ఆర్ట్ పేపర్లు తప్ప ఇంకేమీ లేవు. అయినా సరే బుద్ధుడు రూపం అని చెప్పంగానే ఎందుకంత ఆకర్షింపబడతాం? 70 జన్మల్లో ఉండే విజ్ఞానం ఆ మనిషిలో, ఆ ఆరాలో అది వ్యక్తం అవుతూ ఉంటుంది. అందుకే మలేషియా వెళ్ళినప్పుడు ఒక చైనీసు సార్‌ని అడిగారు. ధ్యానం చేస్తే అసలు ఫస్ట్ లాభం ఏంటి అని.
ఎవరైతే 40 రోజులు ఆనాపానసతి ధ్యానం రోజు 45 నిమిషాలు తప్పన 40 డేస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళు సాధించిన విజయం అంతా ఈ జన్మలోకి వచ్చేస్తుందని చెప్పారు. అంటే ఒక 40 రోజులు చేస్తేనే నీకు అంత జ్ఞానం వచ్చింది అంటే కంటిన్యూస్గా ఒకే రోజు తొలి మళ్ళీ వేకువజాము వరకు ఆయన తపస్సులో ఉన్నాడు కనుకనే 71 జన్మల్ని చూసుకున్నాడు. ఆ 71 జన్మల్లో ఏం చేశాడో తెలుసుకున్నాడు. లేచేసరికి ఆ 71 జన్మల యొక్క విజ్ఞానం, జ్ఞానం, ప్రజ్ఞానం అంతా కూడా ఈ జన్మలోకి బదిలీ అయిపోయింది కాబట్టి బుద్ధుడి యొక్క వాక్కు ప్రతీది కూడా చాలా కోమలంగా ఉండేది, సున్నితంగా ఉండేది. చాలా ఎవరిని నొప్పించకుండా అందరూ ఆవేశపూరితంగా కాకుండా ఆలోచన రహితంగా ప్రతి మాట ఉండేది. బుద్ధుడి పలుకు ఎలా ఉండేదో, బుద్ధుడి చూపు ఎలా ఉండేదో రేపు కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈరోజు సార్ మనకి చాలా చాలా ముఖ్యమైన అంశాలను మనకి వివరించారు. 3వ రోజు కార్యక్రమంలో శ్రీరాముడు లలితాదేవి అంశ, శ్రీకృష్ణుడు శ్యామలాదేవి అంశ. సార్ చెప్పినట్లుగా నిజంగా మేము నార్త్ సైడ్ ఉన్నాం సార్. అక్కడైతే గనక ఎవరు శ్రీరాముని కొలవరు, ఎక్కువ శ్రీకృష్ణుడినే కొలుస్తారు. అక్కడ కృష్ణ మందిరాలు ఎక్కువగా చూశాను సార్. ఇప్పుడు తెలుస్తుంది అనమాట మీరు చెప్పిన తర్వాత ఆ జ్ఞానం ఎందుకుందో అని. కృష్ణాష్టమి చేస్తారు కానీ శ్రీరామనవమి అక్కడ వాళ్ళు తక్కువ చేస్తారు. మళ్ళీ హనుమంతుడిని కొలుస్తుంటారు అటు సైడ్. గౌతమ బుద్ధుడు మళ్ళీ 16,000 గోపికలతో శ్రీకృష్ణుడు గోపికలతో ఉన్నందుకు మనం ఏమనుకుంటాము, కృష్ణుడు ఎక్కువగా గోపికలతో అట్లాగా ఉన్నారు అనేసి అనుకుంటాము. కానీ గోపికలే శ్రీకృష్ణుడిని కావాలని కోరుకున్నారు అని ఆ విషయాన్ని, ఆ 8 మంది గోపికలు వాళ్ళు ఎవరెవరు, రాధా, సత్యభామ, జాంబవతి 8 మంది గోపికలు కాదు, భార్యలు. 16,000 మంది గోపికలు రామావతారంలో ఉండేటువంటి మునిపుంగవులందరూ. మళ్ళీ శ్రీరాముని కాలంలో వానరం యొక్క విశిష్టత అంటే వెనుముకలో మనకి ఉండే శక్తి వానరానికి వచ్చేసరికి తోకలో కూడా ఉంటుంది అనేసి ఆ విషయం కూడా ఈ రోజు మనం తెలుసుకున్నాం సార్. మళ్ళీ పురాణాలని మనం మామూలుగా వింటూ ఉంటాము, కానీ వాటిని సూక్ష్మ రూపంలో అర్థం చేసుకుంటేనే వాటి యొక్క విశిష్టత తెలుస్తుందని తెలుసుకున్నాం. గౌతమ బుద్ధుడు కాలంలో ఉన్నటువంటి ఆరామం, గౌతమ బుద్ధుడి ఆరామం గురించి కూడా మనము చాలా వివరంగా తెలుసుకున్నాము. ఒక కర్మ మనకి ఏ విధంగా అంటుతుంది అంటే వెనక జన్మలో ఒక అంధుడి యొక్క కథ ద్వారా ఈ రోజు తెలుసుకున్నాం సార్. మళ్ళీ లడాక్ లో పత్రిజీ సార్ యొక్క అనుభవము, మీరు చెప్పినట్లుగా అందరూ 95 సంవత్సరాలు ఉంటారు, ఎందుకు ఉండలేదు, అవన్నీ కూడా ఈ రోజు మాకు క్లారిటీగా అర్థమైంది సార్. మళ్ళీ మనము గుడిలో దేవతల్నే కూడా అంటుంటాం కదా, గుళ్ళో బంగారాలు పోయాయి, ఆ వస్తువులు పోయాయి, వాళ్ళకి రక్షణ వాళ్ళే వాళ్ళ యొక్క రక్షణ చూసుకోండి, జనాల్ని భక్తుల్ని ఎలా రక్షిస్తారు అనేసి చాలా మందికి ఉంటుంది ఆ ఒక థాట్. మీరు ఈ రోజు మాకు ఆ విషయాన్ని కూడా పటాపంచలు చేశారు. ఏ దేవత కూడా నాకు ఆ గుడి కట్టించు, ఈ గుడి కట్టించు అని అడగదు, మనమే కట్టించుకుంటాము. మళ్ళీ మనమే సీసీ కెమెరాలు అవన్నీ పెట్టుకునేసి ఇంకా భద్రతగా ఉండటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి వివేకానందుడి యొక్క కథ ద్వారా మాకు ఈ రోజు మాకు తెలియజేశారు సార్. ఇంకా షిరిడి సాయి బాబా గురించి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. షిరిడి సాయి బాబా గారి యొక్క ప్రేమతత్వం వల్లనే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కువగా హిందూ ముస్లిమ్స్ అందరూ ఆయన కొలిచి ఆయన యొక్క ప్రేమతత్వాన్ని స్వీకరించి అందరూ ఒకటిగా ఉంటున్నాము. ఇంకా మహాభారతంలో పంచమ వేదం, 5 వేదాలు, అందులో శాంతి పర్వము, శాంతి పర్వంలో ఉన్నటువంటి విష్ణు సహస్రనామాల్ని మనం ఎక్కువగా అవి మన అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి సూక్ష్మాలను తెలుసుకోవాలని చెప్పారు. మహాభారతం మామూలుగా అంటుంటారు కదా, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి. దాని యొక్క వైశిష్ట్యం కూడా ఈ రోజు మాకు తెలిసి వచ్చింది, ఎందుకు ఆ విధంగా అంటారో అనేసి. మళ్ళీ మాంసాహారము ఆ కాలంలో మాంసాహారం తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు, తీసుకోవటం వల్ల వచ్చే లాభ నష్టాన్ని మాకు ఈ రోజు చక్కగా వివరించారు. ఇంకా యోగ వాసిష్టంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు కూడా ఈరోజు తెలుసుకున్నాము. బుద్ధుడి కాలంలో బుద్ధుడికి వాళ్ళ నాన్నగారు నిర్మించినటువంటి మందిరాలు ఎందుకు నిర్మించారు, ఆయన 29 సంవత్సరాలు బయటికి రాకుండా లోపలే ఉన్నారు, తర్వాత 29 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి
ఆయన యొక్క బుద్ధత్వంలో ఆయన 71 జన్మలు చూసుకోవటము, అవన్నీ కూడా ఆయన యొక్క స్వభావం, ఆయన ఏ విధంగా ఉంటారు, ఆయన వాక్కు, ఆయన కోమలత్వం, సున్నితత్వం, వాటన్నిటిని కూడా ఆయన జంతువులతో ఉండేటువంటి మైత్రి భావన, అవన్నీ కూడా మాకు ఈ రోజు చాలా చక్కగా మాకు వివరించారు సార్. చాలా చాలా తెలియని పాయింట్ మేము ఈ రోజు రిసీవ్ చేసుకున్నాం సార్. ఇంత చక్కటి మాకు జ్ఞానాన్ని అందించినందుకు సార్ మీకు మరొకసారి చాలా వేల వేల కృతజ్ఞతలు సార్. మాస్టర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే గనక సార్ని ఒకసారి అడగండి.